2 కోట్ల రూపాయలతోటి మల్టీపర్పస్ ఫిషరీ సెంటర్, డ్రై ఫిషింగ్ ప్లాట్ఫామ్స్, ఆర్ఓ ప్లాంట్లని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా 31,21,21,00,000 మినీ గోకులాలు, హెల్త్ క్లినిక్లు, పంచాయతీ భవనాలు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రహదారులు R&B శాఖ ద్వారా 26.95 కోట్ల రూపాయలతోటి 10 ప్రధాన రోడ్లని మరమ్మతులు చేపట్టాం. పిఠాపురం మున్సిపాలిటీలో 6.80 కోట్లతోటి డ్రైన్స్, మోడల్ అభివృద్ధి చేస్తున్నాం. గొల్లప్రోలు నగర పంచాయతీలో 3 కోట్లతోటి డ్రైన్ల నిర్మాణం చేపట్టాం. పిఠాపురం, గొల్లప్రోలుకి త్వరలోనే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు అవుతాయి. ఎందుకంటే చెత్త చూస్తామని చాలా ఇబ్బందిగా ఉంటాం. సో అందుకని STPలు దీన్ని తొందరగా ఆమోదం చేయబడతాయి. అలాగే దీనికి ప్రత్యేకించి ఇందాక నారాయణ గారు మాట్లాడుతాం, ఎందుకంటే ఒకసారి నెల్లూరులో పెరిగాను. నెల్లూరు అభివృద్ధి చాలా బాగుంటుంది. ఆయన ఎమ్మెల్యే అక్కడ ఒక స్థానికంగా, అంతకుముందు కూడా 2014లో కూడా. ఇందాక నాకు వారంటే చాలా ఆనందం కలిగించినది, మీకు కూడా ఆనందాన్ని పంచుకోవాలనుకున్నా. నేను నెల్లూరుని ఎలాగ అభివృద్ధి నేను నా హయాంలో చేశామో, పిఠాపురం, గొల్లప్రోలు ఈ మండలాలని, ఈ మున్సిపాలిటీలని అంత సమర్థవంతంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకసారి మీరున్నా లేకపోయినా నేను నా బాధ్యత చేస్తాను అని చెప్తున్న మనస్ఫూర్తిగా వారికి, మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున వారందరికీ మనస్ఫూర్తిగా, నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా 14 కోట్లతోటి పిఠాపురంలోని 20 దేవాలయాల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశాం. ఈ పనులకి నిధులు మంజూరు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత. అలాగే శాస్కీ ఫండ్స్ ద్వారా గత ప్రభుత్వంలో రోడ్లు అనేది ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళు అప్పులు చేశారు, మరి ఏమి చేశారో తెలియదు, కానీ డబ్బులు అయితే ఇందాక ఉపన్యాసకులు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కోసం 25,000 కోట్లు, 23 ఇంకా లక్ష, కరెక్ట్ చెప్పి 25,000 కోట్ల పైచిలుకు రూపాయలు ఇస్తే వాళ్ళు కేవలం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే 50-50. సో 2,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం వేస్తే 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. ఆ 4,000 కోట్లది ఏమైపోయారంటే పైపులు వేశారు. ఆ పైపులు వేశారు, దానికి రిజర్వాయర్లు లేవు, దానికి కనీసం సోర్స్ పాయింట్స్ లేవు. ఇప్పుడు మనం చాలాసార్లు మన గ్రామాలకు వెళ్తే, మన పంచాయతీలకు వెళ్తే అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దానికోసం ఇప్పుడు మనం 5 మల్టీ విలేజ్ పర్పస్లు పెట్టాము. ఇవన్నీ మాట్లాడటానికి ముందు మనం డబ్బు పెడితే, ఎందుకు ఆ పథకంకి ఈ రోజున తూట్లు పడిపోయినాయి అంటే ప్రధానమంత్రి గారు చాలా కంప్లైంట్ ఉంది. నేను ప్రజలకి